తెలంగాణ విద్యావంతుల వేదిక జయశంకర్ సార్ నుండి ఇప్పటి వరకు దానికి జీవం పోస్తూ మరియు ప్రజల పక్షాన ఉండి ప్రజల అందుబాటులో ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తిని యుక్తిని జీవాన్ని పోసిన ఈ డయాస్మై ఉన్న పెద్దలందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమం తెలియపరుస్తున్నాను. ఈ జీవమే లేకపోతే మన ప్రభుత్వాన్ని అడగలేము. ప్రతి విషయం కూడా ఒక ప్రశ్నించే వ్యక్తి అవసరం. అది విద్యావంతులకే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. మేధావులు లేనిది రాజ్యం నడవదు. మన తెలంగాణ రాజ్యంలో, మన తెలంగాణ రాష్ట్రంలో మనం మేధావి సంపద చాలా అత్యధికంగా పెంచి మరి విద్యావంతుల వేదికగా మనం నిర్మించుకున్న సందర్భాన్ని నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఇందులో మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర పోషించారు. రేపు జరిగే 5వ మహాసభకు కూడా అందరూ సాయశక్తిగా ప్రయత్నం చేస్తారు. నా వంతు కృషి, నా వంతు జన సమీకరణ కానీ ఆర్థిక సహాయం కానీ ఏ విషయంలో అయినా నేను ముందుండి నా వంతు కృషి చేస్తానని నేను సభాముఖంగా తెలియపరుస్తూ మరి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల గారికి వందనాలు తెలియపరుస్తున్నాను.